ఇల్లు బాగుంది. నా ఉంగరం ఈ ఇంట్లోనే ఉంది. కొడితే స్టిక్కర్ అయిపోతావు. సర్లే, నీ సంజయ్ కూడా ఈ ఇంట్లోనే ఉంది మరి. ఇంటానికి ఇది బాగుంది. ఈ ఇంట్లో మనం దిగాలంటే ఏం చేయాలరా? పై పోర్షన్ లో ఒకడు ఉన్నాడు, ఆడు ఖాళీ చేయాలి. ఎవ్వటా ఎత్తప్ప. మేడం చూస్తారు బాబు. మేడం గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. అబ్బా వీడొకడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి మోస్తాడు బెల్లు. బాబీ వస్తున్నాను ఉండవే. ఏంట్రా ఏంటి? ఆఫీస్కి వెళ్ళే ముందు కనబడమన్నారు కదండి. రోజు అక్కర్లేదులేరా. దా. వెళ్ళు. ఈడేంట్రా ఆడకాళ్ళకి దాన్ని ఆడుతున్నాడు? దేవుడికి దండం పెడితే అది భక్తి, ఓహో. ఎడవ పెడితే అడిగి దండం పెడితే అది భయం. వీళ్ళు భయం పోగొడితే బయటడిపోతాడు. పోగొట్టే. హాయ్. హాయ్. ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీ పేరు? వేణు అండి. వేణువా? మీ దేవురండి? కృష్ణా జిల్లా నందిగామండి. నందిగామా? మీకు బాల్య స్నేహితులు ఎవరైనా గుర్తున్నారా? ఎందుకు గుర్తులేరండి? ఏది ఒక 5 పేర్లు చెప్పండి. హరి, శ్రీను, వెంకటేశ్వరరావు, సత్యం, బాబు. ఒరే వేణు, ఎవడ్రా నువ్వు? నేను రా నీ చిన్నప్పుడు ఫ్రెండ్ హరిని. అవునా? మరి మిగతా నలుగురేరి? ఇల్లరా మన మిగతా స్నేహితులు. బాబు నాకేదో కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. నువ్వు 5 పేర్లు చెప్పావు, 5 సరిపోయాం కదా. లెక్క కరెక్ట్ గా సరిపోయింది, కానీ పోలికలు సరిపోవట్లేదు. నీ పొలికలో మాత్రం ఏం మార్చలేదురా. అదే తింగర్ చూపు, అదే ఢిల్లీ సెట్టి వాయిస్, అదే కలరు, అంతే చండాలంగా ఉన్నావా? వీడు చిన్నప్పుడే చండాలంగా లేడు. కరెక్ట్. అంటే ఇప్పుడు చండాలంగా ఉన్నానా? స్నేహం గుడ్డిదిరా. నువ్వు ఎలా ఉన్నా మాకు తప్పుద్దా? జనరల్ గా ప్రేమ గుడ్డిదంటారు కదరా. 2 రిలేటెడే కదరా. ఏంటో కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడరా ప్లీజ్. నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా. ఓ పెగ్గే మొత్తం సెట్ అయిపోద్ది. అంతేనంటావా? ఒకటేం తాగరా, నువ్వే బిల్ కట్టాలి. హాయ్ గాయ్స్. హాయ్. ఇతనెవరు? మా బాల్య స్నేహితుడు. మీరెవరు? వీళ్ళ బాలే స్నేహితుడిని. ఓహో, బారంతా బాల్య స్నేహితులతో నిండిపోయినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు ఆ బావి మేడ మీద ఉంటారు కదా, అవునండి. రోజు కిందకు వచ్చి ఆడ కాళ్ళకి దండం పెట్టేసి వెళ్తారు కదా. ఎరా అవునురా. చి 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 చి, నీకు అస్సలు సిగ్గులేదురా. సిగ్గు లేక కాదురా, ఇల్లు లేక. ఎత వీళ్ళు 100 దొరికితే నువ్వు అజ్జడికి ఇల్లు ఖాళీ చేసే. వాడు ఖాళీ చేయనివ్వడురా. వాడంటే నాకు కొంచెం భయం. వాడికి రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏమండి, నేను వాడి కాళ్ళు పట్టుకోవడం చూసాను. వాడు నా కాళ్ళు పట్టుకోవడం మీరు చూడలేదు. ఆడికి అంత అవసరం వచ్చింది. వాడికి వాళ్ళ పన్నమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. రోజు రాత్రి 11 గంటలకు నా రూమ్కి వచ్చి తలుపు కొడతాడు. ఏరా పడుకున్నావా? నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా? మహి కమ్. నిద్రపోవాలి సార్ నేను. నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా?